యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దీనికోసం ఆయన ఏం చేశాడంటే తన ఆత్మను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునిలో ఉండే ఆత్మ ఏంటి? మనిషిలోనికి రావడం ఏంటి? ఈ మంటి మానవుని దేహంలోనికి మరి దేవుని ఆత్మ రావడం ఏంటి? ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన దుఃఖ పెట్టడానికి కాదు, ఆయన నిర్లక్ష్య పెట్టడానికి కాదు, ఆయన స్వరం వినకుండా పెడచెవి పెట్టడానికి కాదు. దేనికి ఇచ్చాడంటే ప్రభు ఎందుకు తన ఆత్మని నీకు ఇచ్చాడంటే నువ్వు ఆయన్ని ఆత్మతో ఆరాధించాలని. నీకు తండ్రికి మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అలాగే వాక్యము. హల్లెలూయా. ఈ రెండు కనెక్షన్ లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది దేవుడు అంగీకరించడు.